హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో భాగంగా ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియా గెలిచిన విషయం అందరికి తెలిసిందే. సో ఈ టెస్ట్ గెలిచిన తర్వాత ఆల్ టీమ్స్ యొక్క పాయింట్ టేబుల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క పీసీటీ ఏ విధంగా ఉంది అండ్ అన్ని ప్రతిదీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఆఫ్రికాకి కంగ్రాచులేషన్స్ చెప్దాం, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా డబ్ల్యూటీసీకి అయితే క్వాలిఫై అయితే అయిపోయింది. వేరే టీమ్స్ పైన ఆధారపడకుండా ఉండటానికి వాళ్ళైతే క్వాలిఫై అయితే అయిపోయారు. పాకిస్తాన్ మీద ఫస్ట్ టెస్ట్ గెలిచి దర్జాగా అయితే ఫైనల్కి అయితే వెళ్ళిపోయారు. సో ఈ ఫైనల్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ యొక్క పీసీటీ ఏ విధంగా ఉంది, ఇండియా నుంచి అన్ని 9th వరకు మనం ఎవరు వేసుకుంటూ వద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో నెంబర్ 1 సౌత్ ఆఫ్రికా 66.70 వాళ్ళ యొక్క పీసీటీ ఉంది. అండ్ ఆస్ట్రేలియా నెంబర్ 2 58లో ఉన్న పీసీటీ వీళ్ళది 61కి పెరిగింది, 61.46కి అయితే పెరిగింది. అండ్ నెంబర్ 3 ఇండియా లాస్ట్ మ్యాచ్కి ముందు కూడా నెంబర్ 3లోనే ఉంది, కాకపోతే పీసీటీ అయితే తగ్గింది. 55.88 నుంచి 52.78కి అయితే తగ్గింది ఇండియా యొక్క పీసీటీ. నెక్స్ట్ నెంబర్ 4 న్యూజిలాండ్ 48.21 వీళ్ళ పీసీటీ అలాగే ఉంది. నెంబర్ 5 శ్రీలంక 45.45 వీళ్ళ పీసీటీ అలాగే ఉంది. నెంబర్ 6 ఇంగ్లాండ్ 43.18 వీళ్ళ పీసీటీ కూడా ఇలాగే ఉంది. నెంబర్ 7 బంగ్లాదేశ్, ఇదివరకు పాకిస్తాన్ ఉండేది, ఇప్పుడు బంగ్లాదేశ్ అయితే నెంబర్ 7కి అయితే వచ్చింది, 31.25 వీళ్ళ పీసీటీ. అండ్ 7th ప్లేస్లో ఉన్న పాకిస్తాన్ 8th ప్లేస్కి అయితే పడిపోవడం, 33.33 నుంచి 30.30కి అయితే వాళ్ళ పీసీటీ అయితే పడిపోయింది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయారు కాబట్టి వాళ్ళ యొక్క పీసీటీ తగ్గింది. అండ్ నెంబర్ 9 వెస్టిండీస్ 24.24. సో ఇది ఫ్రెండ్స్ ఆల్ టీమ్స్ యొక్క పీసీటీ. మరి ఇక లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇండియాది, ఆ మ్యాచ్ కనుక గెలిస్తే 55కి మాత్రమే వస్తుంది పీసీటీ. ఎందుకంటే వేరే టీమ్స్ పైన ఆధారపడాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్తో మాత్రం ఖచ్చితంగా డిపెండబుల్ ఉంటుంది. ఒకవేళ శ్రీలంక కనుక డ్రా చేసుకుంటే మెరుగైన టీం ఏదైతే ఉంటుందో అది మాత్రమే డబ్ల్యూటీసీ ఫైనల్కి అయితే వెళ్తుంది. లేదు శ్రీలంక ఆస్ట్రేలియాని చిత్తు చేసి వీళ్ళు సిరీస్ కైవసం చేసుకుంటే ఇండియా వెళ్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిచినా ఆస్ట్రేలియానే దర్జాగా వెళ్తుంది. సో ఖచ్చితంగా నాకు తెలిసైతే ఈ డబ్ల్యూటీసీ 2025లో మాత్రం సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా అనే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.